హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. నేను మీ అశ్వినిని. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌కి వచ్చి చెప్పేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసేసి ఫార్మ్ దగ్గరికి వెళ్ళానండి. ఫార్మ్ దగ్గర తీసిన లాగ్ అన్నమాట. ఇలాగైతే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసేయండి ముందుగానే. హాయ్ చెప్పమ్మా యూట్యూబ్ వ్యూవర్స్ కి, మన ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పు. కోసి కూర వండుతాం. కోసి కూర వండద్దు, పండుగని కూడా చెప్పు. బాయ్ కాదురా, హాయ్ చెప్పాలిరా. మా పండుగాడు దుండుగాడు అయితే పట్టుకున్నారండి. పాపం వాళ్ళ కష్టం మీద ఈ కోడి అయితే దొరికింది ఈరోజు. పొట్టి ఏం చూస్తున్నావు? పొట్టి అయితే షార్ట్స్ చూస్తుంది. అటు రావచ్చుగా పొట్టి లోపలికి, చైన్లోకి. మా పొట్టి సంస్థానం అన్నమాట. పొట్టి నీదేనా అది సంస్థానం? కాదా? మరి నీదేంటిది చెప్పు. టైలరింగ్. పొట్టి అడ్రస్ నువ్వే కుట్టినావా పొట్టి? రెడీమేడా? చూస్తున్నావా? మా పొట్టి అయితే ఊకే రీల్స్ అను షార్ట్ అను చూస్తూ ఉంటుంది. కోడి అరుస్తుంది. ఏం మాట్లాడను? కుక్క అరుస్తుంది, కోడి అరుస్తుంది, కోడి అరుస్తుంది. ఎందుకంటే ఈరోజైతే నేను మా పొట్టి ఫామ్కి వచ్చాము. కూరగాయలు ఈరోజు కూరగాయలు ఏం తీసుకురాలేదండి, తోటలో తెంపేసేసి అమ్ముతున్నాము. అందులో ఒకటి ఈరోజు మల్చింగ్ పేపర్స్ అండ్ డ్రిప్ పైపులు అన్నీ వేస్తున్నారు. మా చేనులో అయితే అన్నీ వేస్తున్నారు. అవి వేసిన తర్వాత అన్ని మొక్కలు వేస్తారన్నమాట. ప్రజెంట్ అయితే చామంతి టమాటా పచ్చిమిర్చి చామంతి అయితే వేస్తారు. వంకాయ బెండకాయ కూడా వేస్తున్నారు. పూర్తిగా అయితే చూడలేదు, మీకు చూపిస్తాను. నేను ఇంకా లోపలికి అయితే పోలేదు. మల్చింగ్ షీట్ వరకే పోయేసి వీడియో క్యాప్చర్ చేసుకుని వచ్చానన్నమాట. చూసారా మా చెట్టు కింద ఊయాలా? ఇట్లా ఊగాలన్నమాట. అరే దిండు, నీకు స్కూల్ లేదారా ఈరోజు? ఊపు దిండు. నేనైతే ఉయ్యాలు ఊగుతున్నా. చిన్నగా ఎందుకు లేదు చెప్పురా. ఏపీడిపి బంద్. ఏపీడిపి ఏంటిదిరా? ఏపీ బంద్. ఏపీపీపీ బంద్. ఏపీడిపి కాదురా. ఎట్లుందిరా ఉయ్యాల? చూడండి ఫ్రెండ్స్, మా చినిగిన ఉయ్యాల ఎట్లుందో కామెంట్ చేయండి మీరైతే. మా పొట్టి కట్టిన ఉయ్యాల. పొట్టి ఎవరు కట్టిరు మరి? మామ కట్టిండా? ఎవరు కట్టిరా తిండు? మామయ్య కట్టిండా? మేమైతే హాయిగా ఈ చెట్టు కింద అయితే ఊగుతున్నాం ఉయ్యాల. అవునారా? హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, కామెంట్ కూడా. ఓకే, డన్. ఓకే, మేమైతే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఏం చేస్తున్నాం పొట్టి, మనము ఉయ్యాలు ఊగుతున్నాం. ఈరోజు షాప్కి లీవ్ పెట్టేసేసి ఇటు వచ్చాను. నేనైతే షాప్ అయితే బంద్ ఈరోజు. షాప్కి డుమ్మా కొట్టేసేసి చేను దగ్గరకు వచ్చాను అన్నమాట. ఏం పని చేయకుండా ఇట్లా ఊగుతా ఉన్నాను చెట్టు కింద. మా పొట్టి అయితే ఎంత కష్టపడుతుందో చూపిస్తా మీకు. పొట్టి ఏం చేస్తున్నావు? అంబ్రెల్లా పెడుతుంది. ఏడైనా కొడుతుంది పొట్టి. ఇక్కడ గుడిసే ఉందిగా ఆల్రెడీ. కూరగాయలకు కావాలా? ఓకే, మా పొట్టి అయితే కూరగాయలకి అంబ్రెల్లా కడుతుంది. ఇదే మా మంచం, ఇది మా కోడి, ఇది మా మిర్చి ట్రే. నెక్స్ట్ ఇగో వీడు మా దిండుగాడు. నెక్స్ట్ ఇగో మా కోళ్ళు. ఇంకా ఏం చూపించాలి? అది మా ఫాము. అటువైపు మొత్తం జరుగురా. అగో చూపి దిండు అటు. అట్లా అదిగోండి, అటు మొత్తం మా ఫామే అన్నమాట. మొత్తం
ఇక్కడ చిన్న ఇల్లు వర్కర్స్ ఉండడానికనే వర్కర్స్ అండ్ మా కోళ్ళు కూడా ఉంటాయి ఆ ఇంట్లో. ఇగో ఈ కోళ్ళు చాలా వరకు నాటుకోళ్ళు ఉన్నాయి నాకైతే. మా పొట్టి పొట్టి ఒక నాటుకోడైనా తిన్నావా నువ్వురా? ఎన్ని నాటుకోళ్ళు తిన్నావురా చెప్పురా? అదిగో రోడ్డు. ఇదిగో మంచం, ఇదిగో దిండు. ఏం చేస్తున్నావు పొట్టి? మిరపకాయలు ఏరుతున్నావా? అంటే నేను ఏరొద్దా పొట్టి? నాకు చెప్తున్నావా నువ్వు అక్క ఏరుదాందా అని? నాకైతే ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. పొట్టి ఆకలి అవుతుంది. చికెన్ అవుతుందాను పొట్టి ఆకలి అవుతుంది. చికెన్ అవుతుందా? చికెన్ అయితే మా పోస్ట్పోన్ అయింది. మా పద్మావతి వండేస్తా అన్నది, అందుకే మేము చెట్టు కింద హాయిగా కూర్చున్నాము. లేకపోతే ఇక మేము ప్లాన్ చేసినాంలే కానీ వద్దన్నది. నేను వండేస్తలే మీరు కూర్చోరి అనేసింది పద్మావతి. పండినాయా మొత్తం? మిర్చీలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయి. గ్రేడింగ్ చేస్తున్నా. ఏం చేస్తున్నావు? గ్రేడింగ్ చేస్తుందంట. మా పొట్టి అయితే ఇంగ్లీష్ మాట్లాడుతుంది. 10th ఇంగ్లీష్ అన్నమాట, ఇంటర్ కాదు. ఏమైంది పొట్టి? నిజాలు చెప్పాలి మన ఫ్రెండ్స్లకి. అవునారా దిండు? 10th ఇంగ్లీషే మాట్లాడుతుంది మా పొట్టి. నేనేమో డిగ్రీ ఇంగ్లీషు, మా దిండుగాడేమో 7th క్లాస్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. అండ్ మా కోడి చూడు, మా కోడి భాషనే మాట్లాడుతుంది. ఏమంటది రా కోడి పొద్దున్నే? కావు కావు అంటదా? అరే కోడి కావు కావు అనదు, కాకి కావు కావు అంటది. ఏమంటది పొట్టి? కుక్కురుకు అంటది, కొక్కరొక్కో అంటది, కుక్కురుకు అంట. చూసారా కోడి ఎట్లా అరుస్తుంది, పుంజు ఎట్లా అరుస్తుంది అన్నీ తెలుసు మా పొట్టికైతే. దిండు నువ్వు చెప్పురా, కుక్క ఎట్లా అరుస్తుంది చెప్పు? బావు అరుస్తుందా? వెరీ గుడ్. నెక్స్ట్ పిల్లి మ్యావ్ మ్యావ్ అరుస్తుంది. ఓకే, మరి పొట్టి అక్క ఎట్లా అరుస్తుంది? గణేష్ అంటదా? ఎట్లా అరుస్తుంది చెప్పురా పొద్దున్నే? ఏ అని అరుస్తుందా పొట్టి? అట్లెందుకు అరుస్తా పొట్టి? ఏ ఏంటిది? గణేష్ గణేష్ అరుస్తుంది. మీ మమ్మీ ఎట్లా అరుస్తుంది? లేలే అరుస్తుందా? మొత్తానికి మేమైతే చెట్టు కింద కూర్చొని కొంచెం ఎంజాయ్గా ముచ్చట్లు పెడతా ఉన్నాము. చాలా చల్లగా గాలి వస్తుంది. నేనైతే ఉయ్యాల్లో కూర్చున్నా. మా పొట్టి అయితే ఈరోజు అంటుంది, అక్క నువ్వు రోజు మొత్తం ఉయ్యాల్లోనే కూర్చో, నీకు అన్నం కూడా తెచ్చేసేసి ఉయ్యాల్లోనే పెట్టేస్తా అని అన్నది. అందుకే అన్నమాట నేను వచ్చిన కాడి నుంచి ఉయ్యాల అయితే బేస్ చేసుకున్నాను. పొట్టి నేను రాకముందే నా పేరు రాసేసిన ఉయ్యాల మీద. అందులో ఒకటి మీకు ఒకటి చెప్పనా? అసలు ఏంటిదంటే ఈ ఉయ్యాల స్పెషాలిటీ, ఉయ్యాల్లో కూర్చుంటే అసలు ఉయ్యాల చినిగిపోతుంది అన్నమాట. కానీ మా పొట్టికి ఆ ట్రిక్ తెలుసు, ఎట్లా కూర్చోవాలి ఏంటిది అనేది. నేను యాక్చువల్గా నేను ఒక్కదాన్నే కూర్చుంటా ఉంటుంటే అంటుంది మా పొట్టి, ఏమంటుంది తెలుసా అండి? అక్క అక్క ఆగు ఆగు కింద పడిపోతావు, నేను వచ్చిన తర్వాత కూర్చో, నువ్వు నీకు కూర్చోరాదు ఏం లే, ఒకవైపే మళ్ళీ కూర్చుంటే ఒకవైపే పడిపోతావు, నేను వచ్చి కూర్చోబెడతా అని అంటే నేను ఆగిన తర్వాత వచ్చింది. నేను కూర్చుంటే నిజంగానే అదేమన్నదంటే ఆ ఉయ్యాలు ఏమైందంటే కొంచెం ఆల్రెడీ చినిగింది అన్నమాట. కొంచెం చినిగింది. నేను కూర్చున్న తర్వాత కొంచెం మొత్తానికే చినిగింది, ఇంకొంచెమే ఉంది. అయితే సర్లే ఎందుకైనా మంచిది ఈసారి పొట్టి మాట విందామని నేనేం చేశానంటే సర్లే పొట్టి వచ్చిన తర్వాత కూర్చుందామని, పొట్టి వచ్చిన తర్వాత పొట్టి సెట్ చేసేసరికి ఇక మంచిగా అది చినగలే ఏం చేయలే, మంచిగా కూర్చుంది అన్నమాట. అందుకే అన్నమాట అప్పుడప్పుడు పొట్టి మాట కూడా వినాలి. మా పొట్టికి తెలుసు ఉయ్యాల గురించి. ఏం పొట్టి? ఉయ్యాల్లో ఊగే ఓ రాధమ్మ. ఏం సాంగ్ పొట్టి అది? ఉయ్యాల్లో ఊగేటి ఓ రాధమ్మ అని ఏదో సాంగ్ ఉంటుంది కదండి, అదేం మూవీ? నేనే రాజు నేనే మంత్రి. నాకు చాలా ఇష్టం క్లైమాక్స్ సీను. మంచిగా ఉయ్యాల్లో కాజల్ అట్లా ఊగుతూ ఉంటే హీరో మంచిగా ఊగుతూ ఉంటాడు అన్నమాట. అలాంటి అదృష్టం ఉండాలి. అంటే అది స్వర్గానికి వెళ్ళిన తర్వాత అది మనం కూడా నెక్స్ట్ అట్లానే స్వర్గానికి వెళ్ళినా కూడా అట్లా మా ఆయన నన్ను ఊపుతూ ఉండాలన్నమాట. మా పొట్టి అయితే ఏంటిదక్క అట్లా మాట్లాడుతున్నావు, నువ్వు లేకపోతే ఎట్లక్క నేను అంటుంది. కాదా పొట్టి?
ఆ? చూసారా ఫ్రెండ్స్, మా పొట్టి అయితే ఎబ్బా అంటుంది. ఎందుకు అంటున్నావు చెప్పు పొట్టి. అంటే నేనంటే ఇష్టం లేదు మా పొట్టికి. అవునా పొట్టి? చెప్పు, ఎవరంటే ఇష్టం నీకు? మామ అంటే ఇష్టం. చూసారా, మామ అంటే ఇష్టం అంట, అక్క అంటే ఇష్టం లేదంట. ఓకే ఫ్రెండ్స్, మా పొట్టితో ముచ్చట్లు పెడతా ఉంటే టైం అయిపోతూ ఉంటుంది. దిండిగాడు ఏం చూస్తున్నారా? ఇక వీడైతే ఒకటే ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఏం బంద్రా, ఎందుకు స్కూల్ లేదురా అంటే ఏపీ ఏపీ డిపి బందక్క అంటుండు. ఏపీ బీపీ అనుకుంటా యాక్చువల్గా, అది నాకు సరిగా తెలియదు. మరి ఏపీ బీపీ బంద్, ఏపీ డిపి బంద్ అంటున్నాడు. ఏరా నీకు హోంవర్క్ లేదా ఈరోజు? మొన్ననే చేసినావా? నిన్న చేసేసిండంట మా దిండుగాడు. మా బుడ్డోళ్ళు ఏం చేస్తుండ్రు, వాళ్ళకైతే క్లాసెస్ ఉంటాయి. మా చిన్నోడు అను మా పెద్దోడు. మా చిన్నోడు అయితే మొన్న ఫోన్ చేశాడు, మా సోనీ వెళ్ళింది హాస్టల్కి. ఏం చేస్తున్నావు బేటా, ఎట్లుందంటే ఏం లేదమ్మా బాగానే ఉందంటుండు వాడైతే. వాడికైతే కొత్త పాత ఏం లేదు, అక్కడ మంచిగా అలవాటు అయిండు. ఒకటే ఓకేనా? బాయ్యా, అప్పుడే కట్ చేసేద్దామా? కాసేపు ఉందాం పొట్టి, తర్వాతకి మనం ఫామ్ చూపించాలి కదా వాళ్ళకి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఎండలో చూపించాలట పొట్టి. చూడండి అక్క, ఏం చేస్తున్నావు? ఏం తింటున్నావు? పల్లెలు తింటున్నా. ఎక్కడివి? ఇగో మీ మమ్మీ కాల్చొచ్చింది. నేనే కాల్చిన. కాలుతున్నాయి బాగా. అన్నం తినకుండా పల్లీలు తింటున్నావా? అన్నం రోజు తింటున్నాం, పల్లీలు రోజు తినట్లేదా. బాగున్నాయి మా విత్తనాల గింజలు ఫ్రెండ్స్. పొడి చూపు. బాగున్నాయా? సూపర్ ఉన్నాయి, పెద్ద గింజలు కదా, బాగున్నాయి. కాలుతున్నాయి బాగా. ఒక చేత్తో పెడుతుంటే బాగా కాలుతున్నాయి, అందుకే. చెట్టు కింద కూర్చొని పల్లీలు తింటున్నావా అక్క? మరి చెట్టు అండ్ పల్లీలు కాంబినేషన్ ఎట్లుంది? మరి మా మామకి ఇవ్వవా? మామ లేడు, మామ పేటకి పోయిండు. ఎడికి? పేటకి. ఇక్కడికి వచ్చేసేసి లంచ్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. కర్రీ అయితే అయిపోయింది, చికెన్ అయితే వండేసాము. చికెన్ వండేసేసి రైస్కి మంచిగా వేడివేడిగా తింటారు కదా అని మేము మార్నింగ్ ఉన్న అన్నము, మార్నింగ్ది ఇక్కడ నుంచి పెట్టుకెళ్ళిన అన్నము, అదైతే నేను అను మా పొట్టి అను తినేసాం అన్నమాట. ఇక వాళ్ళకైతే మా వారు అను మా ఆడపడుచు వాళ్ళకైతే వేడివేడిగా రైస్ తింటారు కదా అని ఇక అక్కడే బియ్యం కడిగేసేసి రైస్ పెట్టేసినాం గ్యాస్ మీద. కట్టెల పొయ్యి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు, కట్టెల పొయ్యి మీద పెడితే ఆ గాలికి అసలు ఉండట్లేదు, అందుకే గ్యాస్ మీద పెట్టేస్తాం అన్నమాట. ఏముంది, 15 minutesలో రైస్ అయిపోతుంది కదా అని కర్రీ వండేసేసి పెట్టేసినాము. ఇక రైస్కి అయితే వాళ్ళు వచ్చేసరికి మంచిగా పెట్టేసింది మా పద్మావతి అయితే. మంచిగా చెట్టు కింద అలా అందరం కూర్చొని భోంచేస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆడ, మంచిగా అనిపించింది అన్నమాట నాకైతే. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా అందరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. యాక్చువల్గా ఈరోజు ఫామ్లో ఏం చేసామంటే మల్చింగ్ పేపర్లు వేసారన్నమాట. మల్చింగ్ పేపర్లు అను ఈ కట్టెలు ఉంటున్నాయి కదా, కట్టెలు కూడా ఇట్లా పాతేస్తున్నారు. ఇట్లా దేనికంటే ఇట్లా మల్చింగ్ షీట్స్ అన్ని వేసేసేసి డ్రిప్ పైపులు అన్ని వేసేసేసి మొక్కలు వేస్తారన్నమాట. ఈ మల్చింగ్ షీట్స్ వేయడము,
అండ్ డ్రిప్ పైపులు పరచడము. ఇది సంవత్సరానికి ఒకసారి వేసుకుంటే చాలన్నమాట. సంవత్సరం పొడుగుతా వస్తాయి. ఇట్లా వేసుకొని మంచిగా మొక్కలు నాటుకుంటే మనకు ఏమంటారు, లోపల డ్రిప్ పైప్లో నుంచే వాటర్ మంచిగా మొక్కలకి వెళ్తా ఉంటాయి చిన్నగా. అండ్ మల్చింగ్ షీట్స్, ఎందుకంటే మల్చింగ్ షీట్స్ లోపల అనేది వేస్ట్ గడ్డి అనేది పెరగదన్నమాట. గడ్డి ఏమన్నా చిన్న చిన్న గ్యాప్లలో, మధ్యలో ఉన్న గ్యాప్లలోనే వచ్చేస్తుంది వేస్ట్ గడ్డి. పేపర్ లోపలికి అయితే వేస్ట్ గడ్డి అయితే రాదు, మొక్కలకి అయితే రాదు. కాబట్టి ఇట్లా మల్చింగ్ షీట్స్ అయితే వేస్తారన్నమాట. మా ఫామ్ మొత్తము ఇట్లా డ్రిప్ పైపులతో అండ్ మల్చింగ్ షీట్స్ తోనే మొత్తం చేస్తాము. మల్చింగ్ షీట్స్ వేయడము, ఈ కట్టెలు పాతడం అయితే దాదాపు వారం రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. అయినా కావట్లేదు. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ అండి ఇది. స్టార్టింగ్లోనే చేసేయాలి. ఇప్పుడు చేసేస్తే తర్వాత ఉండదన్నమాట. ఒకేసారి చేస్తారు స్టార్టింగ్లో. ఇది చేసిన తర్వాత మొక్కలు వేస్తారు కదా, చాలా రిస్కీగా ఉంటుంది చేసేటప్పుడు. కాకపోతే ఇప్పుడు వేసేసేస్తే కొంచెం సంవత్సరం పొడుగుతో మంచిగా మొక్కలు అయితే ఈజీగా హెల్తీగా పెరుగుతాయి. ఇట్లా ఉంటే ఎలాంటి వేస్ట్ గడ్డి అనేది మొక్కల దగ్గరికి పడదు కదా అని ఇప్పుడే రిస్క్ తీసుకుంటారు మా వారైతే. చూసారా, ఈ మల్చింగ్ షీట్స్ మధ్యలో కొంచెం హోల్స్ పెడతారన్నమాట. హోల్స్ పెట్టేసేసి అందులో మొక్కలు వేస్తారు. చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి వేసిన తర్వాత. చాలా ముద్దుగా కూడా ఉంటాయి మొక్కలు. చూపిస్తాను నెక్స్ట్. చామంతి మొక్కలు వేసినాం కదా, చామంతి మొక్కలు మీకు చూపిస్తాను. చాలా బాగుంటాయి చూడండి. ఇదంతా మల్చింగ్ పేపర్లు అన్నమాట. ఇటు గడ్డి ఎక్కువ వస్తుంది అన్నమాట. ఈ భూమిలో ఇటు సైడ్ గడ్డి ఎక్కువ వస్తుందని మల్చింగ్ పేపర్లు అయితే ఇటు వేస్తున్నారు మా వారు. మిగతా అటు సైడ్ అయితే మొత్తం డ్రిప్ పైపులు ఉంటాయి. మల్చింగ్ షీట్స్ లోపలికి డ్రిప్ పైపులు ఉంటాయి, అవి కనబడవు అన్నమాట. హోల్స్ పెట్టిన తర్వాత లైక్ ఇదిగోండి నెక్స్ట్ వస్తున్నాయి చామంతి మొక్కలు. చూడండి ఇట్లా వేస్తామన్నమాట. ఇట్లా హోల్స్ వేసేసేసి వాటి మధ్య ఆ హోల్స్లలో ఒక్కొక్క మొక్క వేస్తూ పోతారు. నేను లాస్ట్ ఇయర్ కొన్ని మొక్కలు వేశాను, కాకపోతే ఈసారి కుదరలేదు. ఇట్లా వేస్తారన్నమాట. చామంతి మొక్కలు ఇవి మొన్న వేసినాయి. చాలా బాగుంది కదండి. చూసారా, చూడడానికి ఎంత అందంగా ఉందో. పూలు పూసిన తర్వాత ఇంకా అంటే ఇంకా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్. అక్క ఏం చేస్తున్నావు? ఎందుకు నీకు ఆ వాటర్ అంటే ఇష్టమా? మినరల్ వాటర్ తాగవా? మరి రోజు ఇంటికాడ ఎట్లా తాగుతున్నావు? ఇక్కడ నుంచి తీసుకోపోవచ్చు మరి. అన్ని వాటర్ తాగుతున్నావేందక్క? దాహం అయితే తీరట్లే పొట్టే. వాటర్ బాగుంటాయి, స్వీట్గా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి.
మా పొట్టి అయితే వాటర్ తాగుతుంది చూడండి. రీల్స్ ఏం చేయలేం అలా. నీకు తీయడానికే నేను అలసిపోయినా. నేనైతే రీల్స్ చేసేసి అలసిపోయినా. ఇప్పుడేమో అలసిపోయినా. కూరగాయల దగ్గరికి వెళ్తున్నాము. మేమైతే ఏం పని చేసి కూరగాయలు అమ్మాలంట ఇప్పుడు పోయి. చెమటలు వచ్చేసినాయి నాకైతే పుట్టి. నాకేదో వాటర్ తోటే వచ్చినాయి. వాటర్ కాదు వాటర్. వాటర్ని రోల్ చేసి మాట్లాడు. డబ్బా ఆర్ రోలింగ్ చెయ్యి వాటర్. ఓకే, వర్షం పడితే ఇప్పుడు బాగుంటది కదా. వర్షం ఏం పడట్లే అమ్మా, వర్షం కొమ్ము. ఇదిగోండి సూర్యుడు చూడండి, స్కై ఎట్లుంది. మా ఫామ్ అన్నమాట ఇది. అక్కడే అంతా మల్చింగ్స్ వేస్తున్నారు, మల్చింగ్ షీట్లు వేస్తున్నారు మా ఊర్లు, మా ఆడపడుచు వాళ్ళు, మా సదాస్ మా వారు అందరు అన్నమాట. ఇప్పుడే రీల్స్ చేసి కష్టపడి వస్తున్నాము. ఇప్పుడు వాటర్ తాగేసేసి చూడండి బటర్ఫ్లై చూడండి, బటర్ఫ్లై ఎట్లుంది కామెంట్ చేయండి. పండు ఉన్నాయా? మా పొట్టి అయితే చూడండి మొత్తం వాడిన రేగి పండు. ఎవరు తింటారు ఆ పొట్టి? మంచినే ఉంది నీకే. మార్నింగ్ 2 ఇచ్చిన. మల్లెపూల చెట్లు మావి. పొట్టి ఎవరు వేసారు? పద్మావతి వేసిందా, నువ్వు వేసినావా? పాము అని భయపెడుతుంది ఒకటే. పొట్టి పట్టుకో, పొట్టి కాసేపు నడుస్తా. బటర్ఫ్లై పట్టుకుంటున్నావు పొట్టి? పోయింది దా పొట్టే. అక్క బాయ్ బాయ్. మామ బండి మీద రావా? మామ పోయేసరికి 7. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీ ముందుకి ఇలాంటి మంచి వీడియోస్ రావాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఆ గంట సింబల్ కొడితే కనుక నోటిఫికేషన్ అనేది మీ ముందుకు వస్తాయి. బాయ్.